అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆహాలో రాబోతున్నటువంటి డ్యాన్స్ ఐకాన్ 2కి సంబంధించినటువంటి కార్యక్రమంలో మానస్ కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మానస్ ఉన్నారు. మానస్ విజయవాడ వచ్చారు, మాట్లాడదాం. సార్, బిగ్ బాస్ దగ్గర నుంచి మీ జర్నీ చూస్తున్నాము, చాలా వేగంగా అందరిలోకి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 ద్వారా ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ అంటే ఒక ఫస్ట్ సీజనే ఆహాలోని చాలా మంచి సక్సెస్ పొందిన ఒక డ్యాన్స్ రియాలిటీ షో. అలాంటిది ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్రెడీ ప్రోమో లాంచ్ అయింది, ట్రైలర్ లాంచ్ అయింది. త్వరలో కొత్త ప్రోమో కూడా రాబోతుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పిన మాట ఇది, చాలా కలర్ఫుల్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. అంటే పంచభూతాలు అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ 5 మెంబర్ కంటెస్టెంట్స్ని వాళ్ళ మధ్యన పోటీ జరగబోతుంది. 5 మెంబర్స్కి 5 మెంటర్స్ ఉన్నారు. బట్ ఇదే కాదు, దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే ఎవ్రీ 2 ఎపిసోడ్స్కి, అంటే ఎవ్రీ సెకండ్ ఎపిసోడ్కి ఒక ఎలిమినేషన్ అవుతుంది. సో కొత్త కంటెస్టెంట్ వస్తారు అండ్ వాళ్ళతో పాటు ఒక కొత్త మెంటార్ కూడా వస్తారు. సో ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం ఆర్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అన్న చాలా కష్టమైన పని. అది ఓంకార్ గారితోనే అవుతుందనేసి ఈ కాన్సెప్ట్ని ఇలాగ డిజైన్ చేయడం జరిగింది. సో వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ త్వరలోనే కొత్త ప్రోమో కూడా వస్తుంది, మీకు అందరికీ నచ్చుతుంది. అంటే సీరియల్స్లో సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు, ఇప్పుడు రియాలిటీ షోలో కూడా. అందులో ఓంకార్ గారు అంటే అది కాన్సెప్ట్ కానీ చాలా కొత్తగా డిజైన్ చేస్తారు. ఎలా ఉండబోతుంది మీ కెరియర్కి ఈ షో? ఏ విధంగా వెళ్ళిపోతుంది? కెరియర్ పరంగా కాదండి, అంటే రిలేషన్, నాకు ఆయనతో ఉన్న రిలేషన్ బట్టి నేను చేస్తున్నాను. అంటే డాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్కి నేను సాంగ్ ప్రమోషన్కి వెళ్ళాను, జరీ జరీ అనే సాంగ్ ప్రమోషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి మ్యాన్షన్ 24లో నేను ఒక రోల్ చేశాను. తర్వాత మళ్ళీ ఆయన ఇస్మార్ట్ జోడీకి పిలవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను దాంట్లో చేయలేదు. అగైన్ డాన్స్ ఐకాన్ సీజన్ 2కి పిలిచారు. అంటే ఇది ఒక రిలేషన్. నేను అంటుంది ఏంటి అంటే ఒక షో వెళ్ళాము, చేసాము, డబ్బులు తీసుకున్నాము, వచ్చాము, ఇది కాదు. సో ఆయన ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నేను చేయాల్సిన పని, నా వృత్తి ధర్మం నేను చేయాలి కాబట్టి కంటెంట్ పరంగా నేను ఎలాగా ప్లస్ చేయగలను షోని అనేది నేను ఆలోచిస్తాను అంతే. దీపికా గారు కూడా ఉన్న ఒకసారి ఇద్దరు పేరుగా చూస్తే మనకి సీరియల్స్లో చాలా ఫేమస్, అంతేకాదు రియాలిటీ షోలో కూడా ఇద్దరు చాలా అందరికీ తెలుసు. దీపికా గారు ఎలా ఉంటుంది? ఇప్పుడు వరకు సీరియల్స్, చిన్న చిన్న రియాలిటీ షోలు చేశారు, ఇప్పుడు ఒక పెద్ద షో ద్వారా మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకార్ గారికే థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దట్టు అందరికీ తెలుసు నా డాన్స్ గురించి, కానీ నేను డాన్స్ షోలో చూస్తున్నానంటే అందరికీ షాకింగ్గానే ఉంది. సో ఒక డిఫరెంట్ వేలో ఆలోచించి నాలో ఏముంది అది బయటకి తీసుకురావాలని అండ్ ఆడియన్స్ కూడా ఎలాంటి కావాలి అదే అందరినీ కలిపి తీసుకున్నారు సార్ అయితే. సో నాకు చాలా బాగా హ్యాపీగా ఉంది డాన్స్ ఐకాన్లో ఉండడం. ఇంకా నేను కూడా నేర్చుకుంటాను ఏమో ఆఫ్టర్ డాన్స్ ఐకాన్. అంటే మీరు సీరియల్ ఎలాగూ మానసికత చేస్తున్నారు, బయట రియాలిటీ షోలు చేస్తున్నారు, ఇప్పుడు ఆయనే మీకు జోడీగా ఉంటున్నారు, ఏమనిపిస్తుంది? కంఫర్టబుల్, మై మోస్ట్ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అంటే మానస్ గారు. నేను ఏదైనా తప్పు చేస్తే, సమ్టైమ్స్ ఏదైనా తెలియకపోతే ఐ క్యాన్ ఫ్రాంక్లీ ఆస్క్ హిమ్. ఏదైనా నేను అడగొచ్చు, ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఒక సపోర్ట్గా ఉంటారు ఎప్పటికైనా. ఏం చెప్తారంటే ఇప్పటి వరకు మిమ్మల్ని సీరియల్ ద్వారా ఆదరించినటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఈ షో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇప్పుడు దాకా సీరియల్ ద్వారా ఆదరించారు కదా, అవన్నీ నాకు నిజంగానే సపోర్ట్ చేస్తున్నారా అనేది ఇప్పుడు ఓటింగ్స్ ద్వారా తెలిసిపోతుంది డాన్స్ ఐకాన్లో. మీరేం చెప్పాలి ఫైనల్గా? అంటే ఆడియన్స్కి షో స్టార్ట్ అవ్వబోతుంది. డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి మీకు ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్, మీ ఫేవరెట్ మెంటార్ని మీరు షోలో కొనసాగాలని చూడాలనుకుంటే మాత్రం ఆహాకి సబ్స్క్రైబ్ చేయండి. డాన్స్ ఐకాన్ 2 Feb 14th లాంచ్ అవబోతుంది. చూసేసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, 14 నుంచి రాబోతున్నటువంటి ఈ షోని ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని చెప్తున్నారు. పంచభూతాల కాన్సెప్ట్తో రాబోతున్న ఈ షోలో కొత్త కొత్త ట్విస్టులు కూడా ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా సీరియల్ ద్వారా పరిచిన కొంత ఫేమస్ అయినటువంటి వీళ్ళిద్దరు కూడా జోడీగా రాబోతుందో కొంత క్యూరియాసిటీ కూడా ఆడియన్స్ ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.